98 బ్యాచ్ లో మొత్తం 2500 మంది ఇతన మాత్రమే పోలీస్ ఎగ్జామినేషన్ లో 98% స్కోర్ చేసి పాస్ అయ్యాడంటే చూడండి. రాత్రికి అతను వెళ్ళిపోతాడు చూడు, పొద్దున్నే ఖచ్చితంగా రాడు. వాడు ఖచ్చితంగా వెళ్ళాడంటుంటే ఎలా చెప్తున్నావు? రేపు వాడు గ్రౌండ్ కి డెఫినెట్ గా వస్తాడు. నువ్వు చూస్తూ ఉండు. చెప్పింది ఈశ్వరమూర్తి, వస్తాడా ఏంటి? ఈశ్వరమూర్తి అయితే అందరూ భయపడిపోతారా? రేపు వాడు తప్పకుండా వస్తాడు. ఎంత పెట్టు? Lord, halt! అడ్వాన్స్ లెఫ్ట్ టర్న్. నిన్న నేను 8 మందిని వెళ్ళిపోమన్నానుగా, వెళ్ళిపోయారా? వెళ్ళని వాళ్ళు బయటికి రండి. నలుగురు వెళ్ళిపోయారు, మీరు మాత్రం వెళ్ళలేదు. నిన్నే వెళ్ళిపోమన్నానుగా. అయ్యా, నిన్నే ఇన్స్పెక్టర్ అయ్యగారి దగ్గర స్క్వాడ్ మార్చమని అడిగానయ్యా. అయ్యగారు మార్చలేదయ్యా. స్క్వాడ్ మార్చలేదంటే తర్వాత ఆప్షన్ ఉద్యోగం వదిలి వెళ్ళిపోవడమే. సరే, వీళ్ళందరూ వెళ్ళిన తర్వాతే ట్రైనింగ్ పెట్టుకుందాం. అలా వెళ్ళడం కుదరదయ్యా. 15 సంవత్సరాలు కష్టపడి కోర్టు అది ఇదిని తిరిగి ఈ పని తెచ్చుకున్నానయ్యా. ఇప్పుడు హఠాత్తుగా వెళ్ళిపోమంటే ఎక్కడికి వెళ్ళిపోతామయ్యా? నేను బాగా పరిగెడతానయ్యా, కావాలంటే పరిగెత్తించి చూడండి. పరిగెడతావా? అయితే చూడాల్సిందే. ఇక్కడున్న వాళ్ళందరూ ఆ ఆబ్స్టికల్ ని టచ్ చేసి తిరిగి ఇక్కడికి రావాలి 10 సెకండ్లలోగా. ఎవడైతే 10 సెకండ్లలోపు వస్తాడో వాడిని మాత్రమే తీసుకుంటారు. పరిగెత్తండ్రా, వేగంగా, ఇంకా వేగంగా. ఆ నలుగురు ముట్టుకోకుండానే వస్తున్నారు. టైం అవుట్. ఆ చెట్టును తాకండి. ఓ 10 సెకండ్లలోపు రావాలి. ఓ టైం అవుట్. తిరిగి పరిగెత్తండి, పరిగెత్తండి. 10 సెకండ్లు. సెకండ్లో అంత దూరం ఎలా పరిగెత్తగలరే? అదే ఈశ్వరమూర్తి అంటే. టైం అవుట్. తిరిగి పరిగెత్తండి, పరిగెత్తండి రా. 10 సెకండ్లు. ఇక్కడే అదే సమస్యగా ఉన్నట్టుంది. అవునన్నా. ముందు ముందు ఇంకేం చేస్తారో ఏంటో, ఏం అర్థం కావట్లేదన్నా. రేయ్, ఇట్రండ్రా. ఏంట్రా ఇద్దరు సీనియర్స్ నిలబడున్నో? ఆవులు మేకలు పొలాల్లోకి మేయడానికి వెళ్ళినట్టు అలా పోతున్నారేంటి? ట్రైనింగ్ లో బ్యారెట్స్ ని వదిలి బయటికి వస్తేనే మార్చయ్యే రావాలి, మార్చయ్యే పోవాలి. ఇక్కడ సిడిఐ ఆఫీస్ ఉంది. ఆయన ఉన్నా లేకపోయినా ఆఫీస్ ని క్రాస్ అవుతున్నప్పుడు ఆఫీస్ కి సల్యూట్ చేసే వెళ్ళాలి. మేం కొత్త మేడం, మాకు తెలీదు. రేపటి నుండి మార్చేస్తూ వస్తాం, మార్చేస్తూ వెళ్తాం. అయ్యగారు ఆఫీస్ కి సల్యూట్ చేస్తాం మేడం. సరే, రేపటి నుంచి సల్యూట్ చేస్తారు, ఓకే. ఇప్పుడు అయ్యగారు ఆఫీస్ దారిలో ఉందిగా, దానికేం చేస్తారా? ఇలాగే పోయి బిల్డింగ్ ని నెట్టి చెట్టు నీడలో పెట్టే పోండి. మేడం, బిల్డింగ్ ని ఎలా నెట్టమంటారు? ఫ్రాగ్ జంప్ పొజిషన్. ఫ్రాగ్ జంప్ పొజిషన్ మిస్టర్. మీ సంగతి ఏంట్రా? బిల్డింగ్ ని నెట్టేయచ్చు మేడం. రే రండ్రా, పదండ్రా. నువ్వేం చేస్తావంటే అదిగో అక్కడిని చూడు, ఆ చెట్టును తాకరా. లేచరా. రే చిన్నానా, ఇంకా ఎంతసేపట్లో వెళ్తుంది? వెళ్తోంది మేడం, ఇంకో 2 నిమిషాల్లో వెళ్ళిపోతుంది.
రమణ ఇలారా. అతనే ఇక్కడ పోలీస్ అవుతాడు. పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉత్తర్వులకే పని. నువ్వు ప్రశ్నలు అడుగుతూ ఉంటే చివరి వరకు కాకి యూనిఫామ్ వేసుకోలేవు. హలో చిన్నానా, పోలీసులో గొప్ప అధికారి అవుతావు. థ్యాంక్స్ మేడం. నీ సంగతి కొంచెం కష్టమే. అటెన్షన్, ఓపెన్ ఆర్డర్, మార్చ్. 1 2 3 1. ఏయ్, ఏం చేసావురా? ఏం చేసావు? నిన్న ఆ రోజే వెళ్ళిపోమన్నారుగా. సరిగ్గా చెయ్యి, సరిగ్గా చెయ్యి. పరిగెత్తు. ఇక్కడ నుంచి వెళ్లే వరకు ఒక్కడిని వదిలిపెట్టను. పరిగెత్తరా, అందరూ పరిగెత్తండి. ఈ ట్రైనింగ్ నా వల్ల కాదు ఆనందో. నేను వెళ్ళిపోతాను. అదేం లేదురా, నేను చూస్తున్నానుగా, నువ్వు ఊరుకో. నేను ఊరికి వెళ్ళిపోతాను రా. ఇక్కడ ఉంటే ఈశ్వరమూర్తి నన్ను కొట్టి చంపేస్తాడు. By the right, fall out. నేను ఇక్కడ అరుస్తుంటే ఎక్కడరా చూస్తున్నావు? ఇక్కడే చూస్తున్నానయ్యా. ఏయ్, ఇక్కడే చూస్తున్నావా? గ్రౌండ్ చుట్టూ 5 రౌండ్లు పరిగెత్తరా. ఎక్కు, ఎక్కరా సన్నాసి. నీ బూట్లు ఎక్కడరా? చిన్నపిల్లల్లాగా బూట్లు దాచిపెట్టారయ్యా. రాత్రి అంతా నిద్ర లేకుండా చేస్తున్నారయ్యా. ఇక్కడ ఉన్న వాళ్ళంతా చిన్న కుర్రాళ్ళు, అలాగే చేస్తారు. వెళ్ళు. ఏయ్, ఏం చేస్తున్నావురా? గోబ పగలగొట్టానంటేనా? రా. ఫ్రాగ్ జంప్ పొజిషన్. గెంతు. పరిగెత్తు. అలా పరిగెడుతూ వెళ్ళు, వెనక్కి రాకు. తిరిగి చూస్తే తల మీద కొడుతున్నాడు బాబు. వయసుకు చూస్తే మర్యాద ఇవ్వడం లేదు. చాలా టార్చర్ చేస్తున్నాడు. ఏమి చేయాలో ఏమి తెలియట్లేదు బాబు. చూసుకున్నానన్నా. ఏయ్, ఎన్నిసార్లు చెప్పాను? ఆ రోజు నేను ఊరికి వెళ్ళిపోమన్నాను. ఎందుకు వెళ్ళలేదు? తప్పకుండా ఆ, చేస్తానయ్యా. చెప్పింది చేయవా? సరిగ్గా చేస్తానయ్యా. రైఫిల్ అప్. గ్రౌండ్ సారు. సరిగ్గా చేస్తానయ్యా. వెళ్ళు. ఫాస్ట్ గా. మంచి పొజిషన్ లో నా పిల్లల్ని చూడలేకపోయినా కూడా ఆటో నడుపుకుంటూ నా పిల్లల్ని పోషించుకుంటూ ఉన్నాను. గవర్నమెంట్ పని దొరకగానే ఉన్న ఆటో అమ్ముకునే ఈ పనికొచ్చాను. వచ్చి చేరగానే పోపో అంటున్నారండి. ఏం చేయాలో అర్థం కావట్లేదు. గవర్నమెంట్ పని నాకు దొరికిందని అన్ని సమస్యలు తీరిపోతాయి అనుకుంటే సమస్య ఇప్పుడే ప్రారంభమైనట్టుంది తమ్ముడు. గ్రౌండ్ లో పెట్టే టార్చర్ కూడా తట్టుకోవచ్చు తమ్ముడు. పోరా బ్యారిక్స్ పెట్టే ఇబ్బందే తట్టుకోలేకపోతున్నాను తమ్ముడు. నాకేం చేయాలో తెలియట్లేదు. వెపన్ క్లాసెస్ త్వరగా ప్రారంభించండి. ఏదైనా రౌండ్స్ ఎక్స్ట్రా కావాలంటే చెప్పండి, నేను అరేంజ్ చేస్తాను. ఓకే, కుర్రాళ్ళకు ట్రైనింగ్లో కొత్త విషయాలు నేర్పించండి. పాజిటివ్గా ఉంటుంది, చూసుకోండి. అయ్యా ఏంటి? అయ్యా, ఈయన 82 బ్యాచ్. ఈయన్ని కొడుతున్నారు, టార్చర్ పెడుతున్నారు. ఇక్కడి నుంచి వెళ్ళిపోమని భయపెడుతున్నారయ్యా. అదేదో మీరే అడగండి అయ్యా. అధికారిని చూడాలంటే పోలీసులు ఎన్ని ప్రొసీజర్స్ ఉన్నాయో తెలుసా? ముందు నువ్వు నన్ను చూడాలి, తర్వాత ఇన్స్పెక్టర్ని చూడాలి, ఆ తర్వాత ఏసీ, ఆ తర్వాతే కమాండెంట్ని చూడగలవు. కానీ నువ్వు తెరుచున్న ఇంట్లోకి కుక్కలాగా వెళ్ళిపోతున్నావు. అయ్యా, ఈయన్ని టార్చర్ పెడుతున్నారు. నైట్ బెడ్షీట్ వేసి నోరు మూశారు. ఇక్కడున్న ప్రతి ఒక్కరికి ఆయన గురించి తెలుసు. అధికారుల అణచివేతకు ఓ హద్దుంది. హింసిస్తే అడిగే అధికారం కూడా ఉంది. మీరెందుకు దాన్ని హద్దు మీరడం అని అనుకుంటున్నారు? నువ్వు స్టాండప్, వెళ్ళి నుంచో. అటెన్షన్, ఫ్రాగ్ జంప్ పొజిషన్. నీ
ఫ్రాగ్ జంప్ పొజిషన్ చేయండి. జంప్ రైట్, ఫార్వర్డ్ చెయ్యండి రా. ఫార్వర్డ్ 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 పోరా. లేవరా, వాళ్ళు నిలబడతారు. లేవరా, లే.